మీలో చాలా మందికి కొన్ని విషయాలు ఇబ్బంది పెడుతుంటాయి. మీరు దానిని ఎంత మర్చిపోవాలనుకుంటుంటారో మీకు అవన్నీ అంతే గుర్తొస్తుంటాయి. కొన్ని విషయాలు 2 రోజులు 3 రోజుల వరకు కూడా మీరు మర్చిపోలేకపోతుంటారు. అండ్ దాన్ని బట్టి మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. నేను ఎక్కడ వెళ్తే ఇవన్నీ అవ్వవు అని చెప్పి మీ మైండ్ లో ఆలోచనలు వస్తుంటాయి. కానీ మీరు ఎక్కడ వెళ్ళినా ఇవన్నీ అవ్వకుండా ఉండవు. అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి? టెంపరీ సొల్యూషన్ ఏమై ఉండొచ్చు. మ్యూజిక్ వినడం, ఫోన్ చూడడం, ఎక్కడైనా ట్రావెల్ చేయడం, ఇవన్నీ టెంపరీ సొల్యూషన్స్. ఇవి మీకు కొద్దిసేపు వరకు ప్రశాంతంగా పెడతాయి. అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి? ఈ ప్రాబ్లమ్ ని పర్మనెంట్ గా సాల్వ్ చేసేలా చూడండి. మీ బ్రెయిన్ కి రియాలిటీ అండ్ ఇమాజినేషన్ లో తేడా తెలుదు. మీరు కలలో ఏడైనా వెళ్తున్నారనుకోండి, అప్పుడు సడన్ గా మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే మీ రియాక్షన్ ఎట్లుంటది? మీరు అరుస్తారు, కేకలేస్తారు. మీ కలలో కూడా రియాక్షన్ సేమ్ టు సేమ్ అలాగే ఉంటది, ఎట్లయితే మీ మీద రియాలిటీలో అటాక్ అయినప్పుడు ఉంటుందో. అయితే ఆ కలలో కాపాడబడే సొల్యూషన్ ఏమిటి? ఆ కలలో నుంచి బయటికి రావడం, ఆ కలలో నుంచి బయటికి వచ్చి రియాలిటీని చూడడం. అంటే మీరు ఏదైతే డిప్రెషన్ లో ఉన్నారో, మీరు ఏదైతే భ్రమలో ఉన్నారో దాని నుంచి బయటికి రావడం. అయితే డిప్రెషన్ నుంచి బయటికి ఎట్లా రావాలి? చూడండి, మీరు అంతా అయిపోయింది, నేను నాశనం అయిపోయినా అని అనుకుంటే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఏం నిజంగానే అంతా అయిపోయిందా, లేదా నాకు అలా అంతా అయిపోయినట్టు అనిపిస్తుందా అని. యా సిచ్యువేషన్ లో మీరు ఇలా ఫేస్ చేస్తున్నారో మిగతా 5 మంది కూడా ఆ సిచ్యువేషన్ లో అలాగే ఫేస్ చేస్తున్నారంటే అది నిజం అనుకోండి, అది రియాలిటీ అనుకోండి. మీరు సఫర్ అయ్యే సిచ్యువేషన్ లో మిగతా 5 మంది నార్మల్లీ హ్యాపీగా ఉన్నారంటే అది మీ భ్రమ, అది మీ కళ. మీరంటారు అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, నేను స్పాయిల్ అయిపోయినా, నేను తను లేకుండా బ్రతకలేను అని. కానీ ఆడ ఎవడో అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయినందుకు బాగుపడని చెప్తున్నాడు. నా ఈ మాటను బాగా అర్థం చేసుకోండి. కొంతమంది అమ్మాయిలు ప్యాషన్ ని చూసి దగ్గరకు వస్తారు, మరి కొన్ని అమ్మాయిలు మీ సక్సెస్ అండ్ మీ టాలెంట్ ని చూసి దగ్గరకు వస్తారు, మరి కొంతమంది అమ్మాయిలు మీ బ్యూటీ అండ్ పర్సనాలిటీని చూసి దగ్గరకు వస్తారు. కానీ వాళ్ళని ప్రేమించే ముందు మీకు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. రేపటి రోజు వాళ్ళు మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీకు మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారా? ఒకవేళ అవునంటేనే ఇవన్నీ దాంట్లో పడి ఉండండి, లేదంటే లేదు. మీకేమనిపిస్తుంది అంటే మీరు ఆ ఒక్క అమ్మాయి తప్ప ఇంకెవ్వరిని ప్రేమించలేని అనుకుంటారు. కానీ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, ఏం మీ దగ్గర 100 కోట్లు ఉన్నప్పుడు కూడా మీరు ఆ ఒక్క అమ్మాయి కోసమే ఏడ్చుకుంటూ కూర్చుంటారా? కాదు. నా మాట బాగా అర్థం చేసుకోండి. మీరు ఆ ఒక్క అమ్మాయిని కాదనుకుంటే మీరు అనుకునే దానికన్నా ఎక్కువ సాధించవచ్చు. అలాంటి సక్సెస్ కోసం మీ ఇమాజినేషన్ నుంచి బయటికి వచ్చి మూవ్ ఆన్ అవ్వండి.